నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. జిల్లాలో మంజూరైన గృహాలన్నిటినీ పూర్తి చేయడానికి మన ఇల్లు మన గౌరవం పేరుతో ప్రభుత్వం ఈ నెల 28న ప్రత్యేక గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. కలెక్టరేట్ నుండి జేసీఆర్ గోపాలకృష్ణ హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్తో కలిసి కలెక్టర్ డివిజన్ మండల ప్రత్యేక అధికారులు మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం 1 కింద మంజూరైన ఇళ్లలో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాల పూర్తికి ఈ నెల 28న మన ఇల్లు మన గౌరవం పేరిట కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఇందుకు సంబంధిత అధికారులు అందరూ సన్నద్ధం కావాలని కలెక్టర్ అన్నారు. మండల ప్రత్యేక అధికారులు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు హౌసింగ్ లేఅవుట్లలో పర్యటించి లబ్ధిదారులతో మాట్లాడి అసంపూర్తిగా ఉన్న ఇండ్ల నిర్మాణాల పూర్తికి దృష్టి పెట్టాలన్నారు. ప్రధానంగా మున్సిపాలిటీల్లో ఎక్కువ లేఅవుట్లు ఉన్నాయని కమిషనర్లు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ గృహ నిర్మాణాలన్నీ 2025 మార్చి నాటికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. 100 రోజుల లక్ష్యం కింద జిల్లాకు 3044 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా కేటాయించగా ఇప్పటి వరకు 345 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన 2699 ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసేలా ఈ నెల 24న లేదా 25వ తేదీన మండల స్థాయిలో, ఈ నెల 26న గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి నిర్మాణాలను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారులను, హౌసింగ్ అధికారులను, ఎంపీడీఓలను, తహసీల్దారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరిషత్ సిఈఓ మాధురి, డిపిఓ ఉషారాణి, ఆర్డీఏ మెప్మా, పీడీలు వసుంధర, రవికుమార్, మైన్స్ డీడీ జగన్నాథరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి అంజలి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేసి మంచి మన జిల్లాకి రాష్ట్రంలో కూడా మంచి పేరు తీసుకురావడం జరిగింది. దీంట్లో మండల లెవెల్లో తహసీల్దారులు, ఎంపీడీఓలు బాగా గ్రామాలు తిరిగి లబ్ధిదారులకి, అంటే మనం గవర్నమెంట్ నుంచి వచ్చే యూనిట్ కాస్ట్ 1.8 1,80,000 రూపాయలు, అది వారికి కట్టుకోవడానికి పూర్తిగా సరిపోకపోయినా మనం వాళ్ళని మోటివేట్ చేసి లబ్ధిదారుని దాని భాగస్వాములుగా చేసి ఇంకా మిగతా డబ్బులు ఏదైతే అవసరం ఉందో ఆ ఇంటికి సంబంధించి ఆ డబ్బులు కూడా వాళ్ళు సమకూర్చుకొని చేసి మనము హౌసింగ్ మంచి ప్రోగ్రెస్ చేసుకొచ్చి మంచి స్థానంలో నిలబెట్టాము. ఇందులో మనకి ఎస్హెచ్జి తరఫున మన డిఆర్డిఏ వారు మన మండలంలో ఉండే ఏపీఎంస్, యానిమేటర్స్ అందరూ కూడా వాళ్ళకి తలా లబ్ధిదారులకి 35,000 రూపాయల లెక్కన వడ్డీ లేని అప్పుగా ఇచ్చి ఇళ్ళకి కూడా ప్రోత్సాహం చేసి ఇప్పుడు వారికి హౌసింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తారు అనే ఒక ఉద్దేశంతో ఎవరు కూడా ఇప్పుడు ఒక లాస్ట్ 3-4 months నుంచి వారు హౌసింగ్లో పెద్దగా మనకు ప్రోగ్రెస్ అనేది రాలేదు. బికాస్ బెనిఫిషరీస్ ఆల్సో దే వర్ వెయిటింగ్. బట్ ఇప్పుడు మనకు క్లియర్గా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. ఏదైతే పిఎంఏజీ 1.0 దాంట్లో శాంక్షన్ అయిన హౌసెస్కు, కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉన్న హౌసెస్కు ఇప్పుడు కొత్తగా కాస్ట్ ఇంక్రీజ్ చేయడం అనేది జరగదు. సో ఈ క్లారిటీ అందరు బెనిఫిషియరీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనకు ఏదైతే ప్రోగ్రెస్లో ఉన్నాయో వారు ఒకవేళ కంప్లీట్ చేయలేదంటే మార్చ్ 31st 2025 తర్వాత వారికి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తున్న ఇన్స్టాల్మెంట్ అనేది వారు ఇవ్వరు, క్లోజ్ అవుతుంది. తర్వాత వారు పిఎంఏజీ 2.0 కింద కూడా కొత్తగా ఏమి శాంక్షన్ తీసుకోవడానికి వీలుండదు. సో బెనిఫిషరీసే వారి సొంత డబ్బులతో వారు ఇల్లు కట్టుకోవాలి. సో ఈ 2 పాయింట్ వారందరికీ కూడా క్లియర్గా. పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ నెల 26వ తేదీన మధ్యాహ్నం 1 గంటలకు జనసేన పార్టీలో చేరుతున్నారని రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ తెలిపారు. నగరంలోని రవిప్రియ మాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ నాయకుడిగా కండువా కప్పుకొని మరలా 40 సంవత్సరాల తర్వాత జనసేన పార్టీలో చేరబోతున్నానని అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు, భావాలు అన్నీ నచ్చి జనసేన పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నానని అన్నారు. మాట అంటే కట్టుబడి ఉండే నాయకుడు పవన్ కళ్యాణ్ అని తెలిపారు. జన సైనికులు, వీర మహిళలు కష్టపడి ఇప్పటికే పనిచేసి పార్టీని బలోపేతం చేశారని, మరింత బలోపేతం చేసేందుకు
అందరినీ ఆహ్వానిస్తున్నారని, అందులో భాగంగానే తాను 26వ తేదీన పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. తనతో పాటుగా చాలామంది నాయకులు కూడా ఆ రోజు జనసేన పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సుంకర సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ భాగస్వామ్య కూటమిలో ఎంతో పాత్ర పోషించి ఉప ముఖ్యమంత్రిగా అయ్యి ఆయన అంటే ఒక నమ్మకం, ఒక నిజాయితీ, ఒక పవర్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అతని స్థాయి చూసే విధంగా ఈరోజు మనకి అందరికీ తెలిసిన విషయమే. ఆయన నిజాయితీ ఇంత దూరం నడిపించింది, ఇంత దూరం చేసింది అని తెలిసిన విషయమే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నేను గత 2 నెలల నుంచి సార్తో మాట్లాడిన తర్వాత నాకు మొన్న 13వ తారీఖు డేట్ ఇచ్చారండి. 22 అనుకున్నాము. ఈరోజు మళ్ళీ పోస్ట్ పోని 26కి అనౌన్స్ చేశారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈరోజు ఆయనతో మీట్ అయ్యి మాట్లాడి ఈరోజు 1:20 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ గారు మాకు టైం ఇచ్చి 1-to-1 కూర్చొని ఆయనతో మాట్లాడిన ఆ అనుభూతి లైఫ్లో మరవలేదండి. నేను నిజంగా మనం అనుకుంటాం ఒకసారి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్క గంట సేపు ఉంటే బాగుంటుంది అని, అట్లే 5 నిమిషాలు ఉండేది మనం నెట్టేస్తారు, అక్కడ అందరు జనాలు చూడాలి కాబట్టి. అట్లా ఈరోజు నాకు ఆ అనుభూతి అనేది అక్కడ కలిగింది. ఆ రెండో అనుభూతి అనేది ఆయన నిజాయితీ పరుడు, ఆయన మాట్లాడిన వర్షను అన్నీ విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఈరోజు నేను కోరంగానే తను కూడా చాలా ఆనందంగా, అదే మొన్న లేట్ అయిందన్నా ఈసారి రేపు 26వ తారీఖు వస్తే అందరం కలిసి ఒకేసారి ఉంటే బాగుంటుంది అనుకుని చెప్పారు. సీకే కన్వెన్షన్ సెంటర్లో మంగళగిరిలో పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గురించి నేను చెప్తే చాలా తక్కువ ఉంటుందండి. మెయిన్ జన సైనికులు, వీర మహిళలు ఎంత కష్టపడ్డారంటే ఎంత కష్టపడ్డారు. ఆ కూటమిలో ఓ మంచి విలువ ఉండి ఢిల్లీ లెవెల్లో ఒక పేరు ప్రతిష్ట సంపాదించుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి. ఈరోజు ఆ ముఖ్యమంత్రి గారు నిన్న మా సాయి విష్ణు మిల్లా చతుర్వాటిగా వచ్చి ఆ నూతలపాడులో నియోజకవర్గంలో మద్దిరాలపాడు గ్రామంలో చిన్న ప్రోగ్రాం ఉంటే, అది మన 100వ రోజు ప్రోగ్రాం ఉంటే ఆ ప్రోగ్రాంకి వచ్చి చాలా ఇంప్రెస్ అయ్యి సీఎం గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఇంత మంచి హెలిప్యాడ్ ఎవరి దగ్గర లేదు, నీ సొంత హెలిప్యాడ్ చాలా బాగుంది, ఇక్కడ కట్టుకున్నావు, ఇక్కడ మీరు దీనివల్ల ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యిద్ది అని చాలా హ్యాపీగా అందరూ కలిసి పోయారండి. ఆయన విజన్ గల నాయకుడు, ఆయన ఎప్పుడు మంచిని ప్రోత్సహిస్తుంటాడు. ఈరోజు ఇంత పెద్ద ఇష్యూ జరిగింది, ఆయన ఇలాంటి బాగా డెవలప్ అవ్వాలని చెప్పి కోరికతో ఉంటారు. ఆయన మనస్తత్వమే చాలా డిఫరెన్స్ అన్న అని చెప్పి రవిశంకర్ గారు చెప్పి క్లారిటీగా మాట్లాడారు. ఆయన ఈరోజు పవన్ గారు ఆయన అనేది ఒకటి, ప్రతి ఒక్కరితో కలిసి మనం పనిచేసుకొని ప్రతి ఒక్క మనిషితో అందరినీ దగ్గర తీసుకొని కలిసి పనిచేయాలని చెప్పి ఆలోచన విధానం. అంటే నేను 40 సంవత్సరాల కిందట యూత్ కాంగ్రెస్లో కన్న వేసుకున్నాను. ఈరోజు ఆఫ్టర్ 40 years తర్వాత ఫస్ట్ టైం జనసేన పవన్ కళ్యాణ్ గారితో ఆ అధ్యక్ష నాయకుడితో రేపు 26వ తారీఖున 1 గంటకి ఆ ప్రాంతంలో అక్కడ మంగళగిరిలో ఈరోజు ఈ కార్యక్రమానికి పాల్గొనబోతున్నానండి. ఆయన చేత్తో మళ్ళీ సెకండ్ టైం కన్న వేయించుకోబోతున్నాను. ఈ సంతోషం అనేది మీ అందరికీ తెలియజేయాలని చెప్పి హ్యాపీతో వచ్చానండి. మీరు దయించి మనందరం ఒకటి, మీరు దాన్ని ఉద్దేశించి ఏ విధమైనా సరే ఆలోచన విధానాన్ని ఉన్నప్పుడు ఒక మంచిగా నేను మీకు తెలియజేయటం, మీరు నాకు తెలియజేయడం అనేది మంచి సాంప్రదాయం అని చెప్పి దాని సందర్భంగా ఈరోజు వచ్చానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పవన్ కళ్యాణ్ గారు ఏది ఆశీర్వదిస్తే అది ఇది చేయన్నా అంటే చేస్తాను, అంతేగాని ఏ ఆలోచన నాకు లేదు. ఎలాంటి ఆలోచన విధానం కూడా నాకు మరి ఫ్యూచర్ కూడా రాదు. నేను ఏ వర్గం అనేది మీ అందరు మీడియా మిత్రులు తెలుసు, ప్రతి ఒక్కరితో బాగుండే వర్గం నేను అందరితో కలిసి ఉండాలి. వివాదం అనేది నేను దగ్గర తెచ్చుకోను, ఏది ఉండదండి. పవన్ గారు ఒక్క మాట చేయెత్తారు, అన్నీ పోతాయి, అన్నీ కొట్టుకుపోతాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమ్మకం లేక ఆ పార్టీ నుంచి వీడి ప్రత్యామ్నాయం కోసం జనసేన పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఎన్టీఆర్ భవన్లో జరిగిన దామచర్ల ఆంజనేయులు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తొలుత బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద గల దామచర్ల ఆంజనేయులు విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం అద్దంకి బస్టాండ్ వద్ద గల ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దామచర్ల ఆంజనేయుల విగ్రహం, నందమూరి తారక రామారావు విగ్రహాల పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దామచర్ల ఆంజనేయులు రాష్ట్ర మంత్రిగా, తెలుగుదేశం పార్టీ నాయకులుగా నిబద్ధత గల నాయకుడిగా పనిచేసిన వ్యక్తి అని రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేశారని పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎందరికో విద్యార్థులకు విద్యాభ్యాసం కోసం కళాశాలలో నెలకొల్పిన వ్యక్తి దామచర్ల ఆంజనేయులు అని అన్నారు. ఆయన ఆశయాలను మరింత ముందుకు తీసుకుపోవాలని కోరారు. పెద్ద ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ ఆయన బాటలో నడుస్తారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శివారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిరుపతి లడ్డు గురించి 2 రోజుల నుంచి జరుగుతూ ఉంది. నాసిరకమైన నెయ్యి వాడారని దాని మీద విచారణ చేపిస్తూ ఉన్నాము. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గడిచిన ప్రభుత్వం ఈ విధంగా చేసింది. ఇది క్షమించడానికి అనమాట. ఖచ్చితంగా దోషులందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మళ్ళీ జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. జనసేనలోకి వస్తున్నారంటే మా పార్టీలోకి కాదు, అది వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద విశ్వాసం కోల్పోయారు కాబట్టి వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యామ్నాయ పార్టీ కోసం ఎదుర్కొంటూ ఉన్నారు. వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మంత్రివర్యులు రవికుమార్ గారు, మా నర్సరావుపేట ఎంపీ గారు, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకులు వారు ఢిల్లీలో వారు లావు కృష్ణదేవరాయలు గారు, స్థానిక శాసనసభ్యులు జనార్దన్ గారు అందరూ కూడా పార్టీ ఆఫీసులో ఆంజనేయులు గారి విగ్రహానికి కూడా ఆవిష్కరణ కూడా అంటే పూలమాంకృత కూడా చేసుకుంటూ వారు చేసిన సేవలు అనేది ఈ ప్రాంతంలో ముఖ్యంగా మా అన్నగారు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారికి కూడా ఎక్కువగా అత్యంత స్నేహితుడిగా ఉండి మా కుటుంబ శ్రేయభిలాషి ఆయన చేసిన ఆయన అడుగుజాడల్లో నడుచుకునే దానికి దామచర్ల కుటుంబంతో పాటు కూడా మాగుంట కుటుంబం కూడా ఎప్పుడు సన్నిహితంగా ఉన్నదని తెలుపుకుంటూ 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు కొండేపీలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహాలని అదేవిధంగా నాయుడుపాలెంలో అన్నదాన కార్యక్రమం, బ్లడ్ డొనేషను, అదేవిధంగా జాబ్ మేళా, సబ్స్టేషన్ ఇనాగ్రేషను, మళ్ళా ఎన్టీఆర్ స్టాచ్యూ మర్లపాడులో సోరేటిపాడులో మన ఎన్టీఆర్ స్టాచ్యూ ఓపెనింగ్, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఆయన ఏదైతే ఆ రోజు రాజకీయాల్లో ఒక నిజాయితీగా తెచ్చుకొని ఒక మంచి పేరుతోటి ఈరోజు ప్రజల హృదయాల్లో ఉన్నాడో అదే బాటలో మేము కూడా నడుస్తున్నామని. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్ ఆశా వర్కర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశాలు వారి సమస్యలపై అర్జీలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి అందజేసి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఆశా వర్కర్లు తెలిపిన సమస్యల పరిధిలోని అంశాలను వెంటనే పరిష్కరిస్తామని, మిగిలినవి ప్రభుత్వానికి తెలియజేస్తానని సురేష్ కుమార్ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రము, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న జిల్లాలోని ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి 3 నెలలకు ఒకసారి ఆశా కార్యకర్తల సమస్యలపై సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. తమకు సంబంధం లేని పనులను తమతో చేయిస్తున్నారని, వాటిని ఆపాలని ఆశా వర్కర్ల సంఘం నేతలు కోరారు. గర్భిణుల వెంట కాన్పులకు ఆరోగ్య కార్యకర్తలు రావాల్సి ఉండగా తమను పంపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పద్మజ, ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వాణిశ్రీ, డిపిఎంఓ సుగుణమ్మ, డిపిహెచ్ఎన్ఓ రాజేశ్వరి, ఆశా కోఆర్డినేటర్ సిఐటియు కల్పన తదితరులు పాల్గొన్నారు. మీరు ఇష్టపడే ఏం చేస్తే నాకు సమస్య ఏం లేదు. దాని ప్రాబ్లంగా పెడితే అది కుదరదు. అది నేను చెప్తాను. ప్రాబ్లం ఏం లేదు. అది షేర్ చేసేది లేదు. ఒకటి ఉండదు, లేదు కాదు. ఒకటి మీరు టార్గెట్ ఒకటి మినిమం చేయాలి.
నెలకు ఒక్క స్ఫోటం సస్పెక్ట్ అంతే. నేను మిమ్మల్ని అడిగింది అదొకటి చేయదు, ప్రాబ్లం ఏం లేదు. మీరు ఏంటంటే అంటే మీకు ఇష్టమైతే దాంట్లో రెండు, అంతేగాని అది మీరు బాధ్యత కాదు, మీ డ్యూటీలో మార్పులు కాదు ఏమ్మా. తర్వాత పెన్షన్ చేస్తున్నారు, పెన్షన్కు మీరు ఎందుకు వెళ్తున్నారు? మీరు ఎంతమంది కాదు పెన్షన్కి? అది చెప్తే చెప్పాలి. అమ్మా అది మీరు ఒకసారి సార్ మధ్యలో నేను పంపిస్తానంటే ఫోన్ చేస్తే పోయా, మీరు మెమరాండము మళ్ళీ దాంట్లో మినిట్స్ మళ్ళీ దాంట్లో సర్కులర్ అవసరమా? ఓకే రైట్. ఎవరు ఎన్సిడి సర్వే మరియు పిఎంఎండివై సర్వే ఆశాలతో చేయించడానికి చేయాలి. ఎన్సిడి ఏఎన్ఎం చేయాలి, అది రాసుకోండి. ఎన్సిడి సర్వే చేయకూడదు ఏమ్మా ఫైలా. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఆయన కార్యాలయంలో వివిధ ప్రాంతాల ప్రజలు కలిసి వారి సమస్యలను తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకున్న ఎంపీ మాగుంట వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ నగర మేయర్ గంగాడ సుజాతతో కలిసి నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాబత్తిన ఘనశ్యామ్, తాతా ప్రసాద్, రంగసాయి, బెల్లం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు చెప్తే నేను పంపిస్తాను. నేను ఆ బిల్లు పెడతాను సైడ్ ఆయన చెప్తాను. మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధంతి సందర్భంగా నాయుడుపాలెంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా, మెడికల్ క్యాంపు, రక్తదాన శిబిరాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు నోకసాని బాలాజీ, కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ 100 రోజుల పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిందని సూపర్ 6 పథకాలు ఒకటి కూడా అమలు చేయలేకపోయారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదా సుధాకర్ రెడ్డి విమర్శించారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టి అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినప్పటికీ ఒక్క పథకాన్ని అమలు చేస్తూ మిగిలిన పథకాలకు పక్కన పెట్టారని, అభివృద్ధి సంక్షేమమని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి ఆదేశాలతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించానని ఆయన తెలియజేశారు. గత 10 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన షేక్ సైదాకు తన వంతు సహకారం అందిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదినారాయణ రెడ్డి, న్యాయవాది కోటేశ్వరరావు, మల్లికార్జునరావు, బుజ్జి, శ్రీనివాసరావు, రసూల్ పాల్గొన్నారు. 2014 నుంచి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చూస్తూ ఉన్నాను. మరి 2 సంవత్సరాలు అనధికారికంగా, 8 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా కూడా సేవలు అందించడం జరిగింది. మరి 2014, 2019, 2024 ఎన్నికలన్నీ కూడా, ఈ 3 ఎన్నికలు కూడా నా చేతుల మీదుగానే నిర్వర్తించడం అనేది కాంగ్రెస్ పార్టీని నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప సదావకాశం అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా పెద్దలు రఘువీరారెడ్డి గారు, పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారు, పెద్దలు శైలజనాథ్ గారు, పెద్దలు గిడుగు రుద్రరాజు గారు, అలాగే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు, వీళ్ళందరి సారథ్యంలో మరి నేను ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా కూడా సేవలు అందించడం జరిగింది. మరి నాతో పాటు కష్టపడి ఒంగోలులో ఏ కార్యక్రమం ఉన్నా సరే అన్ని రకాలుగా నాకు సహాయ సహకారాలు అందించి ఆ కార్యక్రమాలు విజయవంతం అవడానికి కృషి చేసిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రభుత్వం వచ్చి 100 రోజులైనా కానీ ప్రభుత్వం చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని నిర్వర్తించకపోవటం, సూపర్ 6 కార్యక్రమాల్లో ఒక 6ను కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడం పట్ల మరి మా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు గవర్నర్ గారిని కూడా కలవడం జరిగింది. అలాగే మరి నాకు ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి ఒక పదవిని కూడా శ్రీమతి షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే మరి నాకు ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి ఒక పదవిని కూడా శ్రీమతి షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గారు మరి ఆ అవకాశాన్ని నాకు కల్పించడం వల్ల మరి రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీమతి షర్మిలారెడ్డి గారికి ముఖ్యంగా తెలియజేయటమనగా ఈ కష్టకాలంలో ఈ 10 సంవత్సరాలు ప్రకాశం జిల్లాలో బాధ్యతలు స్వీకరించి 10 సంవత్సరాలు నెట్టుకొచ్చిన ఈదా సుధాకర్ రెడ్డి గారిని ఈ జిల్లా ఇప్పటికి మర్చిపోదు. ఏ జిల్లాకి వెళ్ళినా కూడా మళ్ళీ ఈ జిల్లాలో రావాల్సిందే. ఈ జిల్లాలో ప్రజలు ఎప్పుడు ఆయనకి కృతజ్ఞతాభావంతో అందరూ ఆయన ఎన్నెంట ఉంటారని, ఖైదాబాద్గా మిట్టు ఎదిగి ఆయన ఉన్నత పదవుల్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. రెండోది, ఆయనలో ఉన్న నీతి నిజాయితీ మేము చూసింది ఏంటంటే కోప్పడేవాడు కాదు, మంచితనం, ఓర్పు, సహనం ఇన్నైతే మనిషిలో ఉండాలనో అన్నీ ఆయనలో నేను చూశాను. ఈ 10 సంవత్సరాలు ఎవరిని అట్ట కలుపుకోపోవాలనో అట్ట కలుపుకోపోయే వ్యక్తి, అందరితో సమానంగా ఉండే వ్యక్తి, కుల మతాలు లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి కోసం మేము ఎల్లకాలం అయినా సరే అలాంటి అన్నతో మేము ఉండాలని కోరుకుంటున్నాను. ఈ డీసీసీ ఆఫీసులో అన్నతోనే ఇది కథ మొదలు పార్టీ కోసం మేము మళ్ళీ పనిచేస్తాం. నిన్నగాక మొన్న వచ్చిన సైదా అన్నకి నమస్కారం. ఆయన కూడా మంచి రోజులు చేయాలని, అన్నలాగానే మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జిల్లాలో అందరినీ కలుపుకొని అందరితో కలిసిపోయి సేవలు అందించిన మా జిల్లా మాజీ అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి గారు ముందుగా నేను అభినందనలు చెబుతున్నాను. 10 సంవత్సరాల నుంచి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ తగ్గకుండా పార్టీ ముందుకు నడిపించి తీసుకెళ్ళి ప్రస్తుతం ఇప్పుడు ఆయన రాష్ట్రంలో ఒక మంచి పదవిని అలంకరించి
అదేవిధంగా ఆ పదవిలో జిల్లాకు ఇన్ఛార్జ్ వేరే జిల్లా ఇవన్నీ జిల్లాలు ఆయన కంట్రోల్లోనే ఉంటాయి. ఏ జిల్లాకైనా ఆయన ఇన్ఛార్జిగా వేస్తే అతని పని సమర్థవంతంగా నిర్వర్తించగలరనే నమ్మకం నాకు ఉంది. ఇదే విధంగా ఇప్పుడు తాజాగా వచ్చిన మా జిల్లా అధ్యక్షుడు మున్ముందు కాలంలో పార్టీని ఇంతకంటే ఇంకా ఎనిమికలుగా ముందుకు నడిపించి పార్టీని అభివృద్ధి పరచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో గురజాడ జయంతిని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు గురజాడ గేయాలాపన పోటీలు నిర్వహించారు. ఫస్ట్ BA విద్యార్థులు పూజిత ఏమిమాలు ప్రథమ బహుమతిని పొందారు. గురజాడ జీవిత సాహితీ విశేషాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యాపకులు పి యామిని అమ్మాజీ, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డి అనంతలక్ష్మి, అకాడమిక్ కౌన్సిల్ డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి, కంప్యూటర్ అధ్యాపకులు యు సరళ, వై సుష్మా, ఆంగ్ల శాఖాధిపతి ఎం సుధారాణి, లెటరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏ రాజ్యలక్ష్మి, జేకేసి మెంటర్ జేఎన్ సురేష్ తదితర అధ్యాపకేతర బృందాలు విద్యార్థులు పాల్గొన్నారు. కవిత కోకిల పలకవలెను పలుకులని విదేశమందరి మానవులు మొలకెత్తవలెను దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచు. దీని భావంలో ఏదైనా గుర్తున్న పాయింట్స్ ఏదైనా చెప్తే వాళ్ళకి ఒక ప్రైజ్ ఇస్తాం. ప్రస్తుతం అయితే ఒక 10 minutesలో గురజాడ అప్పారావు గారి గురించి చూద్దాం. తెలుగు సాహిత్యంలో మంచి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన వారు ఎవరు అంటే గురజాడ గారు, బిడుగు గారు, కందుకూరి వీరేశలింగం గారు. వీరు ముగ్గురు 3 రకాల విప్లవాలకి మూలకర్తలు. కందుకూరి వీరేశలింగం గారు సంఘ సంస్కరణ చేయక సంఘాన్ని సంస్కరించుకుంటూ వెళ్ళారు. ఆయన సంఘ సంస్కరణలో భాగంగా ఎవరిని ఉద్ధరించారు ఎవరొకరు చెప్తారా? కందుకూరి వీరేశలింగం గారు సంఘ సంస్కర్త అని అందరికీ తెలుసు. ఆయన సంఘ సంస్కరణలో భాగంగా ఎవరిని ఉద్ధరించారు? వెరీ గుడ్ అమ్మయ్య, ఈ మాట చెప్పలేమో వీళ్ళే బాగా చూద్దామని చూస్తున్నారు. మహిళలను ఉద్ధరించారు. కందుకూరి వీరేశలింగం ఈ రోజు మనం గురజాడ గురించి, గురజాడ మహిళలకు ఏం చేశారో, తెలుగు సాహిత్యానికి ఏం చేశారో ఒక 10 నిమిషాలు పీపీటీ ద్వారా తెలుసుకుందాం. తర్వాత ఆయన రాసిన దేశమును ప్రేమించమన్నానికి ఆయన ఫస్ట్ BA తెలుగు ఆలోచిస్తారు. దాని తర్వాత మనం వెళ్దాము. ఎక్కువసేపు అయితే తీసుకోండి. గురజాడ స్ఫూర్తితో సనాతన సంప్రదాయాలు దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడదాం అని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రామాదేవి అన్నారు. సంఘ సంస్కర్త మహాకవి గురజాడ అప్పారావు 162వ జయంతి సందర్భంగా ఐద్వా ఆధ్వర్యంలో ఒంగోలు చైతన్య నగర్లో జరిగింది. ముందుగా ఆయన చిత్రపటానికి ఐద్వా సీనియర్ నాయకురాలు బి పెద్ద గోవిందమ్మ పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలుగు భాషను ప్రజాభాషగా మార్చిన ప్రజాకవి గురజాడ అని రమాదేవి అన్నారు. ఆనాడు సమాజంలో ఉన్న సనాతన సంప్రదాయాలను వ్యతిరేకంగా తన రచనల ద్వారా నాటక రూపంలో ప్రజలను చైతన్యపరిచారని అన్నారు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టవై, గట్టి మేలు తలపెట్టవై అని చాటి చెబుతూ గురజాడ రచించిన దేశభక్తి గీతాన్ని ఇప్పటికీ తెలుగువారి గలం గానం చేస్తూనే ఉందన్నారు. ఆ మహానీయుడు చూపిన బాటలో ఐద్వా పయనిస్తుందన్నారు. సమాజంలో ఇంకా వేలూనుకొని ఉన్న మూఢ భావాలకు వ్యతిరేకంగా సాంప్రదాయాల పేరుతో మహిళల్లో వంటింటికే పరిమితం చేసే మనువాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాడటమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమానికి ఐద్వా నాయకులు ఎస్ ఇంద్రజ్యోతి, కె రాజేశ్వరి, డి మధురవాణి, ఎస్ అనిత, పి శైలజ, డి తిరుపతమ్మ, ఎం నాగమణి, ఏ సుబ్బులు, వై అనిత కుమారి, టి శిరీష తదితరులు పాల్గొన్నారు. పెంచుమన్నా
గట్టి మేలు పంటలు కుంగిపోయే గాలిలోన పంట పడిపోయి పాడి పంటలు పండిపోయే మహాకవి గురజాడ అప్పారావు గారి 162వ జయంతి కార్యక్రమాన్ని ఐద్వా ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి మూఢభావాలకు వ్యతిరేకంగా, సనాతన సాంప్రదాయాలకు వ్యతిరేకంగా తన రచనల ద్వారా ఆయన సమాజంలో ఉన్నటువంటి అన్నిటిని కూడా వెలికి తీసినటువంటి గురజాడ గారికి మనం అందరూ కూడా నివాళులు అర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన 150 సంవత్సరాల క్రితమే ఆయన స్త్రీ విద్య కోసం, అట్లాగే స్త్రీ ఏదైతే చదువుకొని ఉన్నత విద్యను అభ్యసిస్తేనే ఆమె భాగస్వామ్యంతోనే ఈరోజు సమాజం కూడా ముందుకెళ్తుందని చెప్పేసి, ఆధునిక స్త్రీ చరిత్రను తిరగరాస్తుందని చెప్పేసి ఆనాడే చెప్పినటువంటి వ్యక్తి గురజాడ గారికి మనం అందరం కూడా ఈ సందర్భంగా ఘన నివాళి అర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాగే ఐద్వా కూడా ఇలాంటి మహనీయుల ఆశయాలతోటి ఇప్పటికీ సమాజంలో వేళ్ళూనుకుని ఉన్నటువంటి మూఢభావాలకు వ్యతిరేకంగా, సనాతన సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఈరోజు స్త్రీలని ముందుకు తీసుకొచ్చే దానికోసం ఇలాంటి మహనీయుల బాటలో పయనిస్తూ ఉంది. దానికి ప్రజానీకం అందరూ కూడా ఇలాంటి మహనీయుల్ని స్మరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఒంగోలు నుండి 117 మంది టంగుటూరు మండలంలోని నాయుడుపాలెంలో దామచర్ల ఆంజనేయులు వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాలో పాల్గొనడానికి బయలుదేరి వెళ్లారు. ఈ జాబ్ మేళా కోసం 7 మంది సిబ్బందితో 2 కళాశాల బస్సుల్లో విద్యార్థులు కళాశాల ప్రాంగణం నుండి నాయుడుపాలెం వెళ్లారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ డాక్టర్ డి కళ్యాణితో పాటు జవహర్ నాలెడ్జ్ కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఏవి రాజ్యలక్ష్మి, జవహర్ నాలెడ్జ్ కేంద్రం ఫుల్ టైం మెంటర్ జేఎన్ సురేష్ కుమార్, ఎం శ్రీనివాసులు, ఎం సుధారాణి, సిహెచ్ శ్రీనివాసరావు, కె వెంకటేశ్వర్ నాయక్, పి కాసమ్మ విద్యార్థులు వెంట వెళ్లారు. ప్రకాశం జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మండల స్థాయి అండర్-14, అండర్-17 క్రీడల పోటీలు పీవీఆర్ స్కూల్ మైదానంలో ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. పోటీలలో ఒంగోలు మండలంలోని పలు ఉన్నత పాఠశాలల విద్యార్థులు క్రీడా ప్రతిభా పాఠవాలను చూపుతున్నారు. స్కూల్ గేమ్స్లో 2వ రోజు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలు జరిగాయి. బాలికలు ఒకరికి ఒకరు తీసిపోని విధంగా అద్భుతంగా తమ ప్రతిభను చాటారు. దాదాపు 200 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. మండల స్థాయిలో గెలిచిన విజేతలను ఒంగోలు పార్లమెంటు స్థాయి స్కూల్ గేమ్స్కు పంపడం జరుగుతుంది. అక్కడ గెలిచిన క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని మండల కన్వీనర్ కె వెంకటేశ్వరరావు, పీఈటీ హజీరా బేగం తెలిపారు. పేరు కె వెంకటేశ్వరరావు, మండల కోఆర్డినేటర్ని పీవీఆర్ బాయ్స్లో వర్క్ చేస్తున్నాను.
నిన్న మండల స్థాయిలో అథ్లెటిక్స్ జరిగినవి, ఇవాళ ఆ గేమ్స్ జరుగుతున్నాయి. అండర్ 17 వాలీబాల్, కబడ్డీ, అండర్ 14 వాలీబాల్, కబడ్డీ, ఖో కబడ్డీ 4 విభాగాల్లో అందరికీ జరుగుతున్నాయి. ఇక్కడ గెలిచిన వాళ్ళు రేపు నియోజకవర్గ స్థాయిలో పార్టిసిపేట్ చేస్తారు. 4 స్థాయిలు అండర్ 14, అండర్ 17 అమ్మాయిలు అబ్బాయిలు దాదాపు 200 మంది పిల్లల దాకా స్కూల్స్ నుంచి, మారుమూల ప్రాంతం నుంచి కూడా ఈ ఒంగోలు మండలంలో ఉన్న స్కూల్స్ అన్నిటినీ ఇక్కడ పీవీఆర్ బాయ్స్లో చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇక్కడ కోలాహలంగా జరుగుతున్న స్పోర్ట్స్, వీటిని సపోర్ట్ చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మరియు ఎస్జిఎఫ్ స్టేట్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు పిల్లలు ఎంత ఉత్సాహంగా ఇక్కడ పోటీల్ని ఆడడానికి వచ్చారో వాళ్ళకి ఇక్కడ టీచర్స్, ఇక్కడ ఉన్న మండలంలో ఉన్న టీచర్స్ అందరూ ఎంతో సపోర్టివ్గా, ఎంతో ఓర్పుగా వాళ్ళు ఆడిస్తూ పిల్లల్లోని నైపుణ్యాన్ని బయటికి తీయాలనే తపనతోటి చేస్తున్నారు. ఇక్కడ భోజనాల వసతి కానీ, మంచినీళ్ళు కానీ అన్నీ పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ వాళ్ళు. బాపట్ల జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన నియంత్రణ సంస్థ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ టిఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ ఆధ్వర్యంలో మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగం, దానివల్ల కలుగు నష్టాలు నిర్మూలనపై మార్టూరు మారుతి కాటన్ స్పిన్నింగ్ మిల్లులోని వలస కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాపట్ల జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ సంస్థ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మీకు తెలుసా అని హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన కోసం అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. మన జిఎం గారి వెంకటరత్నం గారి యొక్క అనుమతితో మీకు ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది తెలిసో తెలియకో రకరకాల జబ్బులు, హెచ్ఐవి ఎయిడ్స్ లాంటి జబ్బులకి, సుఖ వ్యాధులకి, మాదక ద్రవ్యాలు తీసుకుని విచ్చలవిడి శృంగారం చేయటం ద్వారా వాళ్ళు హెచ్ఐవి ఎయిడ్స్ బారి గురవుతున్నారు. దీన్ని అరకట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం బాపట్ల జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ అన్ని ప్రాంతాల్లో కాలేజీల్లో. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. తనను తాను సంస్కరించుకున్న వ్యక్తికే ఇతరులను సంస్కరించే అధికారం అందుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.